రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డిని మరియు మల్క కొమరయ్యని భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఓటర్ మహాశైలకు బీజేపీకి మద్దతు తెలిపి గెలిపించిన ప్రతి ఒక్కరికి బీజేపీ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ 8వ కాలనీ బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు టపాకాయలు పెంచి స్వీట్లు పంపిణీ చేసి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మూకిరి రాజు, ఆకుల శశికుమార్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు మరియు మల్క కొమరయ్య గారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన గాను మీటింగ్ లైన్ కాలనీలో భారతీయ జనతా పార్టీ మరియు వివిధ క్షేత్రాలన్నీ కలిసి ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ చౌరస్తాలో నిర్వహించుకోవడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన 27 సంవత్సరాల తర్వాత మొన్న ఢిల్లీలో కూడా భారతదేశ రాజధాని ఢిల్లీలో కూడా భారతీయ ఆ యొక్క రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారమే పరమావధిగా కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఆ దిశగా మనం ప్రయాణించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వివిధ క్షేత్రాల ప్రతినిధులందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ బిఎంఎస్ నాయకులు నారంగపాణి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. విశ్వ మానవ కళ్యాణాన్ని ఆకాంక్షించేది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి పార్టీ ఈ భారతదేశంలో పూర్తిగా అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏర్పడుతుందో, భారతదేశంలో ఎప్పుడైతే విశ్వ మానవ కళ్యాణం జరుగుతుందో ప్రపంచానికి ఒక దిక్సూచిగా కనబడుతుంది. మొన్న జరిగిన కుంభమేళ ప్రపంచాన్ని ఒక మార్గదర్శనం చేసే విధంగా, మన భారతీయ సంస్కృతిని వెలువరిచే విధంగా, మన సనాతన ధర్మాన్ని అంటే ఏంటిదో తెలియజెప్పే విధంగా నిర్మాణం జరిగింది. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నందునే అని మనందరం కూడా గర్వంగా చెప్పుకోవాలి. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు కానీ, మన సంస్కృతి నిలబడాలన్నా కానీ, ప్రాంతంలో కానీ, గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతుందని మనందరం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు 2 ఎమ్మెల్సీలకు భారతీయ జనతా పార్టీ తరఫున శాసనమండలిలో ప్రాతినిధ్యం కల్పించడానికి తమ ఓటు హక్కు ఇచ్చి వారిని శాసనమండలి పంపిన సభ్యులందరికీ కూడా నేనందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ